ఒక టెలివిజన్ ఆర్టిస్ట్, ఒక మూవీ ఆర్టిస్ట్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఆయనంతటా ఆయనే ఫీల్ అవుతున్నారు. బాగున్నారా? బాలేను. ఎందుకు? మీరు ఇప్పుడు హాయ్ చెప్పడానికి. ఇవన్నీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నా మిమిక్రీ అర్థం చేసుకోవడానికి మినిమం 1 year అయినా పడుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అర్థం తీసుకోవడానికి సంవత్సరం అంటే నేర్చుకోవడానికి 10 సంవత్సరాలు పట్టిద్దా? వాళ్ళ బట్టి ఉంటదండి. మీ పేరేంటి? లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అని. లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. మీరేదో వాడిసిన లైఫ్ బాయ్ లా ఉన్నారు. హలో, సంతూర్ సోప్ వాడుతున్నా నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? మీ వాయిస్ నచ్చలేదని చెప్పడానికి. వాయిస్ నీకు నచ్చకపోవడం కాదు, నా ఆడియన్స్ కు నచ్చింది. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మిమిక్రీలో అద్భుతాలు చేయాలనేసి అద్భుతాలు చేస్తున్నాను అంతే. ఫస్ట్ మిమిక్రీ చేయలేకపోతున్నారు. మిమిక్రీలో ఇప్పుడు చేసేది ఏంటి? మిమిక్రీనే. అవునా? నిజమా? ఈ రోజు నువ్వు వైట్ శారీలో చుడిదార్ లో చాలా అందంగా ఉన్నావు శ్వాస్. ఐ లవ్ యూ శ్వాస్. చేసి ఆపేయండి. వణుకుతున్నారు ఆయన. నా వాయిస్లు విని ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఆశ్చర్యాన్ని పోడుతున్నారు. ఇలా చేయకూడదనా? మహేష్ బాబు గారి వాయిస్ ఓన్లీ మహేష్ బాబు గారి తర్వాత మన జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారి చేయగలరు. దయచేసి మీకు చెప్తున్నాను, ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నన్ను మాత్రం ఇంటర్వ్యూ చేయండి. భాస్కర్ పేరు ఎందుకు ఎత్తుతున్నారండి? నా దగ్గరకు వచ్చి మహేష్ బాబు గారి వాయిస్ నాకు నేర్చుకున్నాడు. అన్నా, నాకు మహేష్ బాబు గారి వాయిస్ నేర్పించన్నా, నేను ఎంత జుట్టు పీక్కుంటున్నా నాకు వాయిస్ రావట్లేదు, దయచేసి నాకు నేర్పించంటే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. భాస్కర్ కంటే నేను మహేష్ బాబు గారి వాయిస్ అద్భుతంగా చేయగలను. చూడండి మహేష్ బాబు గారి వాయిస్. టాబ్లెట్ లేదు తెచ్చుకున్నారా? పళ్ళు నొప్పి వస్తున్నాయి. ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నానండి. డైలాగ్ చేయాలంటే ఇలా ఉంటది. మీ ఫ్యాన్స్ ఒకరు కామెంట్ పెట్టారు, నీ వాయిస్ విన్నా కన్నా చచ్చిపోవడం బెస్ట్ రా అని పెట్టారు. నేనంటే అంత ప్రేమ అన్నమాట. నీ వాయిస్ ఏమో గానీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసుకుంటాం రా మేము అంటున్నారు. వాళ్ళ ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. ఇంకొకసారి ఇలాంటి వాయిస్ చేస్తే ఎక్కడ ఉంటావు అక్కడికి వచ్చి కొడతా అంట. మీకు అంత అవకాశం ఇవ్వను, నేనే మీ దగ్గరకు వస్తా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడికి వెళ్ళిపోరా బాబు అని ఊరికి వెళ్ళేసి వచ్చానండి. నువ్వు లవర్ బాయ్ ఏంట్రా లపాకి అంట. ప్రేమ, నేనంటే అంత ప్రేమ కాబట్టి. మీ వాయిస్ కి సంబంధం లేదు, మీ మిమిక్రీకి సంబంధం లేదు, మీకేం సంబంధం లేదు అసలు. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు పిలిచి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక ఆర్టిస్ట్, ఒక టెలివిజన్ ఆర్టిస్ట్, ఒక మూవీ ఆర్టిస్ట్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఆయనంతటా ఆయనే ఫీల్ అవుతున్నారు. మరి అది నిజమా అబద్ధమా అని ఆయన్నే కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మా, బాగున్నారా? బాలేను. ఎందుకు? మీరు ఇప్పుడు హాయ్ చెప్పినందుకు. ఓకే, మరి మీరు హాయ్ చెప్పినప్పుడు నేను బాగాలంటే బాగోదు కదా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, మీరు ఎందుకు ఉండాలి? మేము బాగుంటే మాకు చాలుగా. అందరూ బాగుండాలి అంటున్నానండి. బాగోము, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాము? మిమిక్రీ చేస్తా. సో మీరు వాయిసెస్ చేస్తున్నారు, డబ్బింగ్ చేస్తున్నారు, మిమిక్రీ చేస్తున్నారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉంటుందండి. 10 మందిని నవ్విస్తున్నాను, ఉపయోగమే కదా. అవునవును. నేనే వేస్ట్ గా ఏం చేయట్లేదు కదా. 10 మంది బాగుండడం కోసం, 10 మంది కోసం నవ్వించడానికి నేను మిమిక్రీ చేస్తున్నాను. 11వ నాకు నచ్చట్లా మిమిక్రీ. 11వ అంటే నచ్చాలి, నచ్చి తీరాలి. నా మిమిక్రీ అర్థం చేసుకోవడానికి మినిమం 1 year అయినా పడుతుంది. అది ఎవరి వాయిస్ అని తెలియడానికి. అది ఎవరి వాయిస్ తెలియడం కోసం. మీ వాయిస్ అనే అలా ఉంటుంది మన మిమిక్రీ. ఓకే, మీ వాయిస్ అనే మీకు తెలుస్తుందా? నా వాయిస్ నాకు తెలుసు అండి. ఏమని? నా వాయిస్ లక్ష్మీనారాయణ, లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. ఓకే, yes. మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా మీకు వాయిస్ వచ్చు అని చెప్తున్నారు కదా, నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ వాయిస్ మీరు చేయాలి. ఓకే? ఓ డెఫినెట్లీ, అడగండి. రవితేజ గారు. చావంటే భయపడ్డానికి గల్లేలో దొరికే గోండానా కొడుకు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకే. నన్ను దేశకెళ్ళాలంటే దానితో పాటు 10 మంది దానికి తోడు కావాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వాయిస్? నేనే నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి నేను మిమిక్రీ చేస్తున్నాను. నేర్పించారా? నేర్పించా, చాలా మందికి నేర్పించా. అదేదో మీరే సరిగ్గా నేర్చుకోవచ్చు కదా. నేను నేర్చుకొని చాలా మందికి నేర్పిస్తున్నాను. మీకే రావట్లా ఫస్ట్, మీరు ఎలా ఇంకో మందికి రావట్లేదంటే నేను ఇందాకే చెప్పా, నా మిమిక్రీ అర్థం చేసుకోవడానికి మినిమం సంవత్సరం పడుతుంది. ఓకేనా? అర్థం చేసుకోవడానికి సంవత్సరం అంటే నేర్చుకోవడానికి 10 సంవత్సరాలు పట్టిద్దా? వాళ్ళ బట్టి ఉంటదండి అది. ఓకే, అదేదో మీరే సరిగ్గా నేర్చుకోవచ్చు కదా. నేను నేర్చుకున్నాను, పర్ఫెక్ట్ గా చేస్తున్నాను. ఎదుటి వాళ్ళ
వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఉంటుంది, నేనేం చేయలేదు దాని గురించి. ఓకే, విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఒకసారి చూడండి, మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి. తరగతిలో పెరిగే కొద్దీ ఉమ్, తరగతులు పెరుగుతూనే ఉంటాయి. ఉమ్, ఈ కాలేజీకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం రా. ఉమ్, ఆ పిల్ల జోలికి వస్తే ఉమ్. నాలో మామూలుగా ఉండదురా. ఓకే, సరే, ఓకే. మీ మనవరాల కాలేజ్ లో జాయిన్ అయింది. హలో, ఆ, విజయ్ దేవరకొండ వాయిస్ అడిగారు, విజయ్ దేవరకొండ వాయిస్ చేశారు. మనవరాలు అంటారేంటి? మీ తరగతిలో జాయిన్ అయింది అంటే తరగతి డైలాగ్ అండి. కాదండి, మీ వయసుకి ఆ డైలాగ్ లో అవసరమా? వేరే వయసుకి ఏముందండి, యూత్. యూతా? మీ పేరేంటి? లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అని. ఎస్, లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. మీరేదో వాడిసిన లైఫ్ బాయ్ లో ఉన్నారు. హలో, సంతూర్ సోప్ వాడుతున్నా నేను, అవును, ఎందుకు? అందంగా ఉండడం కోసం. మానేచ్చు కదా, కనిపించట్లేదు. మానేయకపోతే మీరు మానేయండి. నేను ఎందుకు మానేస్తా? నేను స్నానమే చేయను. సరే, మరి నేను స్నానం చేయకుండా వచ్చాను, నేను స్నానమే చేసి వచ్చా. ఓకే. మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? మీ వాయిస్ నచ్చలేదని చెప్పడానికి. వాయిస్ నీకు నచ్చకపోవడం కాదు, నా ఆడియన్స్ కు నచ్చింది. వాళ్ళు కూడా నచ్చట్లేదు, అది కూడా చెప్దామని వాళ్ళకు పిలిచాను. నచ్చింది కాబట్టి నేను కామెంట్లో చూడండి కావాలంటే. చూసాము. Yes. సో టైసన్ వాయిస్ కూడా వైరల్ అయింది కదా, ఒకసారి చేస్తారా? టైసన్ వాయిస్, Yeah. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ టైసన్ వాయిస్. శ్వాస్ సీనియర్స్ జూనియర్స్ కి క్వశ్చన్ అయ్యకూడదు. ఈ రోజు నువ్వు వైట్ శారీలో చుడిదార్లో చాలా అందంగా ఉన్నావు శ్వాస్. ఐ లవ్ యూ శ్వాస్. ఓకే, ఏసీ ఆపేయండి. వణుకుతున్నారు ఆయన. ఎందుకు మీరు వణుకుతూ ఆ మాట్లాడుతున్నారు వాయిస్ కదా. అలాగండి? నేను ఏసీగా వణకట్లేదు, వాయిస్ లో అలా ఉంటుంది బేస్. ఆహా, చూస్తే కొంచెం ఏదో వణికి చలికి భయపడుతున్నట్టు చెప్తున్నట్టు టైసన్ లేదండి, ఆ వాయిస్ వాయిస్. అలాగే ఉంటుంది, టైసన్ వాయిస్. ఓకే, మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? కాన్ఫిడెన్స్ అంటే నేను ప్రోగ్రామ్స్ చేసేవానండి, Okay. మిమిక్రీలో అద్భుతాలు చేయాలనేసి అద్భుతాలు చేస్తున్నాను అంతే. ఫస్ట్ మిమిక్రీ చేయలేకపోతున్నారు, మిమిక్రీలో ఇప్పుడు అద్భుతం. చేసేది ఏంటి? మిమిక్రీనే. ఓహో, మీకు అర్థమవుతుంది నేను చేసేది? అర్థమవుతుందండి. వాయిస్ మిమిక్రీలో అద్భుతాలు చేస్తున్నాను. ఓకే, నా వాయిస్లు విని ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఆశ్చర్యాన్ని పోడుతున్నారు, ఇలా చేయకూడదనా? అద్భుతంగా చేస్తున్నారు అనేసి. పెద్ద పెద్ద కామెడియన్స్ కూడా నా మిమిక్రీ వీడియోలు చూస్తున్నారు. ఆ, మీకు ఇలా- ఏం తెలుసు అండి? అదే ఇలా ప్రదర్శించకూడదు బయట. ప్రదర్శించకూడదు కాదు, ఇలాగే చెయ్యాలి అని. అలా చేశారు కదా, మీరు కూడా పెద్ద కమిడియన్ అయ్యేవాళ్ళు కదా. ఆ? అది అవడం నిజమే. కోసమే ట్రై చేస్తున్నానండి. ఓకే, ఇంకెన్ని ఒక 10 సంవత్సరాలు టైం పట్టిందా? అంత లేదు, 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్. ఈ లవర్ బాయ్ లక్షణానికి 10 మినిట్స్ చాలు, ఏ వాయిస్ అయినా చేయడానికి. ఏ వాయిస్ అయినా చేస్తారు. ఎస్ మహేష్ బాబు గారు వాయిస్ చేయగలరా? ఎస్. మహేష్ బాబు గారి వాయిస్ ఓన్లీ మహేష్ బాబు గారి తర్వాత మన జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారి చేయగలరు. దయచేసి మీకు చెప్తున్నాను, ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నన్ను మాత్రం ఇంటర్వ్యూ చేయండి. భాస్కర్ పేరు ఎందుకు చెప్తున్నారండి? బుల్లెట్ భాస్కర్ ఎవరండి? ఆయన మహేష్ బాబు గారు వాయిస్ చేస్తారు కదండి. అతను నా దగ్గరకు వచ్చి మహేష్ బాబు గారి వాయిస్ నాకు నేర్చుకున్నాడు. అన్నా, నాకు మహేష్ బాబు గారి వాయిస్ నేర్పించన్నా, నేను ఎంత జుట్టు పీక్కుంటున్నా నాకు వాయిస్ రావట్లేదు, దయచేసి నాకు నేర్పించంటే ఇది ఎవరికి తెలియదు. ఆ మహేష్ బాబు గారి వాయిస్ నేను నేర్పించానండి. మరి నేర్చుకున్న ఆయన బాగానే చేస్తున్నారు, మీరెందుకు? ఎవరు బాగా చేస్తున్నారండి? నేను బాగా చేస్తున్నాను. నేను బాగా మిమిక్రీ చేస్తుంటే మహేష్ బాబు గారి వాయిస్ నా కామెంట్లో నా పేరు రాకోకుండా బుల్లెట్ భాస్కర్ బాగా చేస్తున్నాడు అని అంటున్నారు. ఇది నేను ఖండిస్తున్నానండి. ఎందుకంటే నాకంటే ఎవరు అద్భుతంగా చేయగలరా భాస్కర్? ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన పేరు చెప్తారు. అతను బాగా చేయట్లేదు, అతను బుల్లెట్ భాస్కర్ నాకంటే జూనియర్. ఓకే, భాస్కర్ కంటే నేను సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేనా చాలా సంవత్సరాలు ఉన్నాను, అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. స్వాతంత్రం ముందే పుట్టారా? హలో, నేను మాట్లాడలేను, నాకు మిమిక్రీ గురించి అడగండి, స్వతంత్రం గురించి అవన్నీ వద్దండి. సరే, భాస్కర్ గారి కన్నా మీరు బాగా చేస్తున్నారు. అవును. మహేష్ బాబు గారి వాయిస్ ఒకసారి చేయండి. భాస్కర్ కంటే నేను మహేష్ బాబు గారి వాయిస్ అద్భుతంగా చేయగలను. చూడండి మహేష్ బాబు గారి వాయిస్. ఓకే. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మానవాళ్ళు జన్మ పడేస్తాడు. బిఎల్ఆర్ చదువుకోవాలనుకుంటే కసిగా చదువుకోండి, పరిగెత్తాలనుకుంటే కసిగా పడేయండి. ఎవడి గోడి మాట వినొద్దండి, ఎవడి మాట వినొద్దండి, మనిషి మాట అస్సలు వినకండి. ఛాయ్. సరే చేయండి మహేష్ బాబు గారి వాయిస్ ఒకసారి. చేసింది మహేష్ బాబు గారి వాయిస్ అండి. అలా కాదు, ఒకసారి మీరు చేయండి. కన్ఫ్యూజన్ చేస్తున్నారు నన్ను. ఇప్పుడు దాకా చేసింది మహేష్ మీరు బాబు గారి మీలో వాయిస్. మాట్లాడుకుంటారేమో నేను అనుకోను. ఒకసారి మహేష్ బాబు గారి వాయిస్. లేదండి, మహేష్ బాబు గారి వాయిస్ చేసా. మీరు కావాలంటే మళ్ళీ చూడండి. అంటే ఇది మహేష్ బాబు గారి వాయిస్. మహేష్ బాబు గారి వాయిస్ మీకు ఎవరైనా నేర్పించారా ఇది? ఎవరు నేర్పియలేదు. ఎవరైనా భాస్కర్ కి నేను నేర్పించాను, నేనే ఓన్ గా నేర్చుకున్నా మహేష్ బాబు గారి వాయిస్. మరి నేర్చుకున్నా? మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అభిమాని నేను. సో ఆయన ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని ఇలాంటివి చేయొద్దంటారు ఇంకోసారి నుంచి? అలా అనలేదండి, వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. చేయొద్దా? ఎస్, చేయమని. మీరే ఒప్పుకున్నారు ఎస్ అని? ఏంది? ఇప్పుడు మహేష్ బాబు గారు కొత్త మూవీ రాబోతుంది రాజమౌళి గారితో, దాంట్లో ఏమైనా డబ్బింగ్ చెప్తారా ఛాన్స్ వస్తే? ఫ్యూచర్ లో దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చెప్తానండి. ఓకే. మహేష్ బాబు గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, అంటే మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే ఈ వాయిస్ లన్నీ అర్థం కావట్లేదు, చెప్పే మీకు అర్థం కావట్లా, వినే మాకు అర్థం కావట్లా, నేను ఎందుకు చెప్పాలనిపిస్తుంది? ఆపరా ఇంక దీన్ని? ఆపనండి, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆపను.
ఓకే మిమిక్రీలో ఎన్నో అద్భుతాలు చేస్తాం. మిమిక్రీని మరింత ముందుకు తీసుకెళ్తా. ఓకే ఇది నా అంబిషన్. మరి మీరు ముందుకెళ్ళారా? మిమిక్రీతో పాటు నేను కూడా ముందుకెళ్తున్నా. ఇవాళ నేను ముందుకెళ్తున్నాను కాబట్టి ఇవాళ ఇంటర్వ్యూకి నన్ను పిలిచారు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా చేయొద్దని చెప్దామని పిలిచాం. చేయొద్దని కాదు, చేయడానికి నన్ను పిలిపించారు ఇక్కడ. ఇక చేయొద్దు అని ఆపేద్దామని. ఎందుకు ఆపేద్దామని? వినలేకపోతున్నామండి. ఎందుకు వినలేకపోతున్నారండి? నేను చెప్పా ముందుగానే మీకు, నా వాయిస్ను గుర్తుపట్టడానికి మినిమం సంవత్సరం పడుతుంది. ఓకే వెంటనే చూడండి, మీకు నచ్చిందని నేను చెప్పట్లేదు. ఆ వాయిస్ ను గుర్తుపట్టడానికి సంవత్సరము పదే చెప్తున్నా. సంవత్సరం పట్టింది. పట్టుద్ది. సంవత్సరం పడితే మరి మహేష్ బాబు గారికి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఆయన వాయిస్ అని ఇది అర్థం చేసుకోండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. సరే నాగార్జున గారి వాయిస్ ఒకసారి. నాగార్జున గారు. నా పేరు శివమణి, పూర్ణ మార్కెట్ కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్. మీరు ఇంతకు ముందు ఏమేమి దొంగతనాలు చేశారో అన్ని మానేయండి. ఏ శివమణి వచ్చాడు, సొర్రు సుమ్మైపోద్ది. మీ వయసు ఎంత? అవసరమా ఇప్పుడు? నార్మల్ మీ వయసు. నా వయసుతో నీకు సంబంధం ఏంటి అమ్మాయికి? మీ గొంతు ఏమైనా ప్రాబ్లం ఉందేమో. నా గొంతు దేవుడిచ్చిన వరం. అద్భుతాలు సృష్టించడానికి ఈ లవర్ బై లక్ష్మణ అని వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆ వరం మాకు నచ్చట్లా. నచ్చకపోతే మీ ఇష్టం అండి. నాగార్జున గారు వాయిస్ చేయమంటే మీలో మీరు తిట్టుకుంటారు ఏంటండి? హలో, నాగార్జున గారు వాయిసే చేశారు. మీకు అర్థం కాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ చేయగలరా? సీనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ చేయండి. ఫ్యాన్స్ నాకు దీనికి సంబంధం లేదు. ఆయన చేస్తున్న వాయిస్ సీనియర్ ఎన్టీఆర్ గారు కాదో కూడా నాకైతే తెలియదు, ఆయనకి తెలియదు. చెప్పండి. సీనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ చేస్తున్నాం. చేయండి. నవ్వుతున్నారేంటి వాయిస్ చేయమంటే? ఎండకు ఎండుతూ, ఓ వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, ఆయుధాన్ని ధరించి సైనిక శత్రువులను తరిమి కొట్టాం. ఆఫ్టర్ ఆల్ కాయగూరలు కోసుకునే కత్తి నన్నేమి చేయగలదు. ఎలా ఉంది? ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేసింది ఎక్స్ప్రెషన్స్ పెట్టి చేశాను అమ్మాయి. ఎక్స్ప్రెషన్స్ ఎవరు పెట్టమన్నారండి? నేను వాయిస్ నా ఇష్టం అండి, మిమిక్రీలో నా ఇష్టం అది. మీకు వాయిస్ ఒకటి చేయమన్నా, ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ నేను అడగల. మీ వాయిస్ అర్థం కాదు, మళ్ళీ యాక్టింగ్ ఎలా అర్థం అవుతుంది? నాకు నా బ్లడ్ లో ఉందండి యాక్టింగ్. మీ బ్లడ్ లో కాదు, మీ గొంతులో ఉంటే తెలుస్తుంది వాయిస్ ఉందా లేదా అని. గొంతులో ఉంది కాబట్టి వాయిస్ చేయగలుగుతున్నాను. సరే, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, చెప్తాను ఉండండి. నెక్స్ట్ ప్రభాస్ గారి వాయిస్ చేయండి మీరు. ప్రభాస్ గారి వాయిస్. పళ్ళు నొప్పి వస్తున్నాయి. ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నానండి. డైలాగ్ చేయాలంటే ఇలా ఉంటది. చేయండి. పంటి నొప్పి మీకు విన్నట్టుంది, టాబ్లెట్ వేసుకోండి. లేదు, పంటి నొప్పి టాబ్లెట్ ఉండదు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళు తిరుగుడు గంజి కెచ్చు గుడ్డ కెచ్చు, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బంగాయి. ఫస్ట్ మీరు నా ఎదురుగా కూర్చున్నా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పలనాయుడు దా దగ్గరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రోడీజంతో వచ్చిన, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఒక్క అడుగు కోర్టుకు వచ్చిన అన్ని వచ్చిన అన్నారు. ఫస్ట్ మీరు నేర్చుకొని రావచ్చు కదా. నేర్చుకునే వచ్చానమ్మా. మీరేంటి నన్ను ఇందాక నుంచి కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అంటే మీకు క్లారిటీ ఉందా మీరు ఏ వాయిస్ చేస్తారని? నాకు క్లారిటీ ఉంది, ఏ వాయిస్ అయినా నేను చేయగలను. సరే, రామ్ చరణ్ గారి వాయిస్ ఇప్పుడు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని రమ్మను, 100లో ఒక్కడు మిగిలిన నేను ఓడినట్లే. ఓకే, ఇది ఎవరి వాయిస్? రామ్ చరణ్ గారి వాయిస్. ఏ సినిమాలో? మగధీర. ఓకే, ఆయన వాయిస్ ఇలా లేదు అందులో. ఉంటాదమ్మా, వినండమ్మా. సంవత్సరం పడుతుందమ్మా వినడానికి. సంవత్సరం పడుతుంది అర్థం చేసుకోవడానికి. సరే, మోహన్ బాబు గారి వాయిస్ చేయండి ఒకసారి. మోహన్ బాబు గారి వాయిస్ అంటే యమదొంగ చిత్రం నుంచి మోహన్ బాబు గారి వాయిస్, యముడి పాత్రలో ఆయన అద్భుతంగా చేయడం జరిగింది. అంటే మనకు అర్థం కాదు కదా ఆయన చెప్పినని, ఆయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ మూవీలో ఏ సీన్ ఎవరని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే వాయిస్ ఇస్తారు, ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు ఆయనకి తప్ప. ఓకే, మోహన్ బాబు గారి వాయిస్. ఓకే. చిత్రగుప్త గణనాయక్ బడులారా, మేము ఒక సరిచూలని రప్పించిన మనుగుడు నా పీఠమునికి చూపెట్టుటయ్యా. డబ్బుకి చావు, అబ్బకి చావు, తప్పకి చావు, చచ్చబురో దేవుడు నీ నిత్యము మొత్తుకునే మీరెక్కడరా? అట్టి నీచ జాతిని జనించిన మీరు నరకాధిపతి ఒకటయ్యా. అసంభవం. ఓకే, మీకు కూడా అసంభవం. ఎందుకమ్మా మోహన్ బాబు గారి వాయిస్? ఇది బాగానే వచ్చింది, ఇది కొంచెం పర్వాలేదు. అంటే మిగతా వాయిస్లు చేసినట్టు బాగలేవా? బాగలేవు, అదేగా చెప్పాను. బాగున్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు 100 వాయిస్లు నేర్చుకుంటే మీకు 100లో ఒకటే వచ్చింది. లేదమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, ఆ వాయిస్ వినండి. సరే, అల్లు అర్జున్ గారు వాయిస్ చేయండి. మూతికి ఏమైనా? హలో, ఇలా స్టైల్ ఉంటుందమ్మా. ఓకే, చేయండి. కేశవ పుష్ప అంట
ఫ్లవర్ అనుకుంటావా? మ్మ్. వైల్డ్ ఫైర్ అది. ఓకేనా? ఓకే, అల్లు ఇది అల్లు అర్జున్ అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారి voice. 3లో చేస్తారా ఛాన్స్ వస్తే? 3 డెఫినెట్ చేస్తానమ్మా. సైడ్ క్యారెక్టర్ సైడ్ కాదు, సెకండ్ లీడ్ చేస్తాను అంటే అల్లు ఎట్లా? అర్జున్ గారి పక్కన. అంటే ఎట్లా? అల్లు అర్జున్ గారి పక్కన ఇప్పుడు కేశవ గారు చేశారు కదా Yeah. పుష్పలో, ఆ. అలాగా ఆయన ప్లేస్ లో అంటే కేశవ తండ్రి గారి ప్లేస్ లో క్యారెక్టర్ ఇస్తారు. కాదు కేశవ గారి ప్లేస్ లో ఈ లవర్ బాయ్ లక్షణాన్ని చేయాలనుకుంటున్నా. ఇది నా అంబిషన్. అంటే అల్లు అర్జున్ గారి పక్కన నేను చేస్తున్నా. అంటే చేసి మీ చెప్తా. వయసుకి తండ్రి క్యారెక్టర్ వయసుకు సంబంధం లేదమ్మా. పదే పదే నీకు అసలు మీ చెప్తున్నా, voice- వయసు అని మాట్లాడుతున్నావు. మీ వాయిస్ కి సంబంధం లేదు, మీ మిమిక్రీకి సంబంధం లేదు, మీకేం సంబంధం లేదు అసలు. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు పిలిచి. కాదండి, ఉన్నదే చెప్తున్నా. వయసుతో సంబంధం ఏముందమ్మా? కాదండి, మీ నీకు వయసు కావాలి, వయసులు అడుగు, చెప్తాను అంతవరకే. ఇందాక అనవసరంగా భాస్కర్ పేరు చేశావు. ఏ భాస్కర్ గారికి మీకు ఏంటంటే? భాస్కర్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు, జీవితంలో ఎప్పుడు మాట్లాడొద్దు. కాదండి, మీ దగ్గర నేర్చుకున్న ఆయన అంత బాగా చేస్తుంటే మరి మీరు కూడా అతను బాగా చేయట్లేదని కాదు నేను అనట్లేదు. నా దగ్గర నేర్చుకున్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. నేను అనుకోవట్లేదు, పర్ఫెక్ట్ గా చేయట్లేదు. భాస్కర్ కంటే నేనే పర్ఫెక్ట్ గా వాయిస్ చేస్తున్నాను. మహేష్ బాబు గారి వాయిస్ ఎన్నో వాయిస్లు అద్భుతంగా చేయగలుగుతున్నా. ఓకే, చెప్పండి మీ భాస్కర్ కి ఏమని? జూనియర్ లా ఉండమను, సీనియర్ దగ్గర పెట్టుకోకని చెప్పు. ఓకే, మీ దగ్గర నేర్చుకున్న గొప్ప మనిషి ఆయనకే దండం పెట్టండి, మీ దగ్గర నేర్చుకున్నందుకు. అది ఓకే, సో ఇంకొక వాయిస్ చెప్తా, మీరు చెయ్యాలి. ఓకే. పోసాని గారి వాయిస్. పోసాను గారు. రాజా, బంగారు రాజా, ఈ రోజు మిమిక్రీ చేస్తుంటే ఈ అమ్మాయి ఎటు నుంచి క్వశ్చన్లు అడుగుతుందో తెలియట్లేదు. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, వాయిస్లు చేస్తున్నా, అద్భుతాలు చేస్తున్నా. వాయిస్ గుర్తుపడడానికి సంవత్సరం టైం పడుతుందమ్మా. ఉంటా బంగారాన్ని. ఐ లవ్ యూ. చూసారు కదా, ఈ వయసులో కూడా అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పడం, ఏ పడితే చెప్పడం ఎందుకు? మీ వయసుకు తగ్గట్టు చేయొచ్చు కదా. లవర్ బాయ్ లక్ష్మీనారాయణ వయసు గురించి మాట్లాడకు చెప్తున్నాను. లవర్ బాయ్ అంటే ఇప్పుడు ఎవరు లవర్ మీరు? నేను లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. ఆ అమ్మాయి పేరు నీకు అవసరం లేదు, ఓకే, మీకు ముఖ్యంగా అవసరం లేదు. ఓకే, అది అంటే మీకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు ఉన్నాయి? లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అని ఎందుకు పెట్టుకున్నారు? అది నా ఇష్టం. లుంగి లక్ష్మీనారాయణ అలాంటి పెట్టుకోవచ్చు కదా. మీరు పెట్టుకోండి, లేదంటే వేరే వాళ్ళు పెట్టుకుంటారు. లుంగి లక్ష్మీనారాయణ. నాకెందుకు? మొగోళ్ళు నాది లవర్ బాయ్ లక్ష్మీనారాయణ చాలు, నేను పెట్టుకున్నాను. ఓకే, నా ఇష్టం ఇది. ఇప్పుడు లుంగి లక్ష్మీనారాయణ పెట్టుకోవచ్చు, లవంగం లక్ష్మీనారాయణ అని పెట్టుకోవచ్చు, లైఫ్ బాయ్ లక్ష్మీనారాయణ అని పెట్టుకోవచ్చు, లైటింగ్ లక్ష్మీనారాయణ అని పెట్టుకోవచ్చు. మరి మీకెందుకు ఇవన్నీ లవర్ బాయ్ అవసరమా ఈ వయసులో మీకు? ఎందుకంటే అందంగా ఉన్నాను, 10 మందిని నవ్విస్తున్నాను. మీ ఫేస్ కట్ ఇంచుమించుగా ఏ హీరోలో ఉంది అనుకుంటున్నారు? మీ ఫేస్ కట్ ఇంచుమించుగా ఏ హీరోలో ఉంది? మీరే ఊహించి చెప్పండి. నన్ను కొడతారు జనాలు మళ్ళీ. మరి నేను చెప్పానండి, సమయం వచ్చినప్పుడే చెప్తాను. సరే, మీరేమనుకుంటారు మీ ఏ హీరోలో ఉన్నారని? నేనా? చెప్పమంటారా? చెప్పండి, మిమ్మల్ని తిట్టుకుంటారు అందరు. చెప్పండి. నేను జూనియర్ ఎన్టీఆర్ లా ఉంటానండి. జూనియర్ ఎన్టీఆర్ లాగా డాన్స్ కూడా వేయాలి మరి అలానే చేస్తాను. డాన్స్. ఓన్లీ మిమిక్రీ ప్రోగ్రామ్, ఓకే, డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తాను. ఎన్టీఆర్ గారిలో ఉన్నారంటారు. ఎన్టీ రామారావు గారిలా ఉన్నా. ఎన్టీ రామారావు గారు అదే జూనియర్ ఎన్టీఆర్ అన్నలా ఉన్నా. జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్నారు. నానక్ ప్రభుత్వ సినిమా చూసారా? చూశానమ్మా. అందులో ఎంత స్పీడ్ గా పరిగెత్తారో తెలుసా ఆయన? చూసా. అందులో మీరు సగం నడవగలరా? సగం అన్న సగం పరిగెత్తగలను, నడవగలను కాదు, పరిగెత్తగలను. పరిగెత్తగలరు. మిమ్మల్ని చూసి అన్ని పరిగెడుతున్నాయంట జంతువులు. వాటి గురించి నాకెందుకు చెప్తావమ్మా? నన్ను అడుగుతున్నావు, నేను పరిగెడుతున్నా అని చెప్పాను, అయిపోయింది. వాటి గురించి నాకెందుకు చెప్తావు? అంటే మీకు మూవీస్ లో ఛాన్స్లు వచ్చాయి కానీ తండ్రి క్యారెక్టర్, ముసలి క్యారెక్టర్ అట్లాంటివి వచ్చినాయి అంటున్నారు. మరి మీరేమో హీరోగా చేయాలనుకుంటున్నారు. హీరోగా నేను అనుకోవడంలో తప్పు లేదమ్మా, చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయడంలో తప్పు లేదు. మీరు హీరోగా చేయాలనుకుంటున్నారు. ఎస్. మీరు హీరోగా చేస్తే ఏ హీరోయిన్ తో చేయాలనుకుంటున్నారు? నేనే ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ రష్మిక మందన్న, ఆప్షన్ బి సమంత, ఆప్షన్ సి అనుష్క శెట్టి, ఆప్షన్ డి శ్రీలీల. శ్రీలీల అంటే భగవత్ కేసరి లాగా తండ్రి కుదురుది కాదు. కాదు, శ్రీలీల హీరోయిన్ గా చేయాలనుకుంటున్నాను తనతోటి. అదే అండి, తండ్రి క్యారెక్టర్ కాదు. కాదమ్మా, నేను ఒక హీరో, శ్రీలీల హీరోయిన్. అవుతండి. మీ వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? పదే పదే వయసు అంటారేంటమ్మా మీరు? ఆశగా అద్దుండాలి అంటారు. అమ్మా దయచేసి వయసుతో సంబంధం నీకు లేదు. ఓకే, దీనికి ఎందుకు పిలిచారు ఇంటర్వ్యూకి? మిమిక్రీ చేయడానికే కదా. మీ వాయిస్ నచ్చట్లేదని చెప్పడానికి. ఎవరికి నచ్చకపోతే మీరెందుకు పిలుస్తారు నన్ను? నచ్చలేదని చెప్పడానికి పిలిచా. నచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాను, నేను మీకు చెప్తాను. నచ్చట్లేదని తెలుసుకోవడానికి చెప్పా. నచ్చకపోతే నచ్చలేదని చెప్తామండి, నచ్చిందని చెప్తా. నచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మీరు అనుకుంటారో మీ ఇష్టం అది.
ఓకే. నేను బాగుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. టాబ్లెట్లు ఏం తెచ్చుకున్నారా? టాబ్లెట్ ఆయాసం పడుతున్నారు కదా. ఆయాసం పర్లేదమ్మా, చెప్తున్నాను నా వాయిస్ అంత. ఓకే. ఆ, మీ వాయిస్ సరిగ్గా లేదు, మరి మీరు ఎందుకు వాయిస్లు ఇవ్వడం 10 మందికి, ఆ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం? ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడు, చూస్తే అనవసరంగా మాట్లాడితే బాగోదమ్మా. సరే, మీ ఇన్స్టా ఓపెన్ చేసి చూద్దాము. మీ వీడియోస్ కింద వచ్చిన కమెంట్స్ చదువుతాను, వాటి గురించి మీరు చెప్పాలి, స్పందించండి. మీరు ఎలా స్పందిస్తారు? లవర్ బాయ్ లక్ష్మీనారాయణ, ఎస్. మీకు అర్హత లేదంటున్నారా పేరు పెట్టుకోవడానికి? ఫస్ట్ అర్హత లేదంటే అర్హత ఉందని. అదేంటి? సిగ్గు లేదంటే సిగ్గు ఉందన్నట్టు అర్థమా? ఓ, మీకు 8000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అయ్యో, బుల్లెట్ భాస్కర్ గారు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. జూనియర్ ఓకే. ఈ సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకోవడం కోసం ఫాలో అవుతున్నాడు. ఓకే. భయం. ఈ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అంటే బుల్లెట్ భాస్కర్ కి భయం. ఏ వాయిస్లు చేస్తాడు, ఎన్ని అద్భుతాలు చేస్తాడు అనేది భయం. ఓకే. అమ్మాయిలతో కూడా మీరు గుండె లిప్పి మరి చేస్తున్నారు డాన్స్ లేవు. క్యారెక్టర్ కోసం చేయాలమ్మా, క్యారెక్టర్ కోసం ఏదైనా చేయాలి. అర్జున్ రెడ్డి రీమేక్ తీస్తారా ఒకవేళ మిమ్మల్ని పెడితే? ఓకే, చేస్తానండి. చేసే ధరం మీకున్న, చూసే ధరం మాకు లేదు. అది మీ ఇష్టం, అది నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను కదా. నేనంది తండ్రి క్యారెక్టర్ చేయమని. ఎవరు? హీరోకి, విజయ్ దేవరకొండకి. చూద్దాం. తండ్రి క్యారెక్టర్ చేస్తాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. ఫ్యూచర్ లో ఆడియన్స్ చూస్తారు. బిగ్ బాస్ లో మీకు రమ్య మోక్ష అంటే ఎందుకు అంత ఇష్టం? చాలా ఇష్టం అండి. అదే ఎందుకని అడిగా. ఇష్టం అంటే ఇష్టమే. అదే ఎందుకంటే నేను కారణాలు చెప్పలేను. ఎందుకు అవును, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు కదండి, అంత కష్టపడి ఆడుతుంటే మీరేంటి ఒకరికి సపోర్ట్ చేస్తారు? హలో, నాకు అలేక చిట్టి పిగిల్స్ రమ్య గారు అంటే నాకు చాలా అభిమానము, చాలా ఇష్టము. ఎందుకంటే ఎందుకు క్వశ్చన్ అన్ని మీకు చెప్తారండి సమాధానాలు. కాదండి, ఇంతమంది ఉండగా మీకు ఎందుకు? అది నా ఇష్టం. అది ఓకే. మీరు ఉదయ్ కిరణ్ గారు వాయిస్ చేశారు. ఉదయ్ కిరణ్ గారు వాయిస్ వీడియో కింద వచ్చిన కమెంట్స్ ఒకసారి చదువుదాం, ఓకేనా? అన్నా, నువ్వు లవర్ బాయ్ అనుకున్నా ప్లీజ్ అంట. మంచు మనోజ్ ఎందుకు వచ్చాడు మధ్యలో అంట. చెప్పా, నేను ఒక వాయిస్ చేస్తే ఎన్నో వాయిస్లు బయటకు వస్తాయి. అలాంటి అద్భుతాలు నేను చేయగలను. బుల్లెట్ భాస్కర్ గారి వాయిసే వస్తుంది అంటున్నారు కమెంట్స్ లో. ఇదిగోండి, ఇక్కడ ఉంది బుల్లెట్ భాస్కర్ గారి వాయిస్. అంటే నా జూనియర్ అనుకొని వాళ్ళు అలా పెట్టారు. ఓకే, బట్ ఉదయ్ కిరణ్ వాయిస్ మిమిక్రీ చేయండి ఇప్పుడు అంట. ఇప్పుడు కాదు, వీడియోలో చేయట్లేదు కదా, ఇప్పుడైనా చేయండి అంట. వాళ్ళు ఇంకొకసారి వినాలనుకున్నారు నా ఫ్యాన్స్. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఫ్యాన్స్ లేనిదే నేను ముందుకు వెళ్ళలేను కదా. నా ఫ్యాన్స్ వల్లే నేను ముందుకు వెళ్తున్నాను. మీ ఫ్యాన్స్ ఒకరు కమెంట్ పెట్టారు, నీ వాయిస్ విన్నాకన్నా చచ్చిపోవడం బెస్ట్ రా అని పెట్టారు. నేనంటే అంత ప్రేమ అన్నమాట. ఇంకోసారి లవర్ బాయ్ అంటే డాష్ లో తంతారు అంట. ఏం డాష్? అదే మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. అంటే తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫేస్ కి లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అంటే జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. దయచేసి జీర్ణించుకోండి. ఈ లవర్ బాయ్ లక్ష్మీనారాయణని ముందుకు తీసుకెళ్ళండి. నీ వాయిస్ ఏమో గానీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసుకుంటాంరా మేము అంటున్నారు. వాళ్ళ ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. వాళ్ళ ఫోన్ కొంటారు. మీరే ప్రాబ్లం. 1,00,000 రూపాయలు ఫోన్ పెట్టి కొనేది మీ వాయిస్ చూడ్డానికా? జనాలు అంత ఖర్చు పెట్టి ఫోన్లు కొనేది మీ రీల్స్ చూడ్డానికా? వాళ్ళు ఏదో కొంచెం పొరబడి ఉంటారు. సో కొత్త ఫోన్ కొంటారు, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుంటా అంటారు. ఇంకొకటి, మీరు 7G బృందావన్ కాలనీ హీరోది వైరల్ అయింది కదా. అవునండి. అది ఒకసారి చేయగలరా? ఇప్పుడు చేస్తాను, చేయండి. అనిత, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనిత. ఎవరైనా కొట్టమంటే కొడతాను అనిత. ఇంతకటి నుంచి యాంకర్ గారు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అనిత. మిమిక్రీ చేయమని చెప్పి మీ వయసు ఎంత అంటున్నారు అనిత. ఏం చెప్పాలి అనిత? నువ్వైనా చెప్పనిత ఈ అమ్మాయికి. మీరేంటి మేక వాయిస్ చేస్తున్నారు? హలో, ఆ హీరో చేయండి. చేశానండి. రవికృష్ణ గారు వాయిస్ చేశారు 7G బృందావన్. కమెంట్స్ ఒకసారి ఆ కమెంట్స్ చదువుదాం దాని కింద. మీకేమొచ్చాయో? ఇంకొకసారి ఇలాంటి వాయిస్లు చేస్తే ఎక్కడ ఉంటావు అక్కడికి వచ్చి కొడతా అంట. ఏమన్నారు? ఇంకొకసారి ఇలాంటి వాయిస్లు చేస్తే ఎక్కడ ఉన్నావో అక్కడికి వచ్చి కొడతా అంట. వద్దు బ్రదర్, మీకు అంత అవకాశం ఇవ్వను. నేనే మీ దగ్గరకు వస్తా. నెక్స్ట్ పాయింట్. ఈ నెల కూడా 380 నెట్టు బొక్క అంట. ఓకే, నా మీద అంత అభిమానంతో వాళ్ళు నా రీల్స్ చూస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడికి వెళ్ళిపోరా బాబు అంట. నేనా? మళ్ళీ ఊరికి వెళ్ళేసి వచ్చానండి. వెళ్ళి వచ్చాను షూటింగ్స్ కోసం. మధ్యలో బుల్లెట్ భాస్కర్ ఎందుకు వస్తున్నాడు? వస్తాడు. ఈ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ ఏమేమి అద్భుతాలు చేస్తున్నాడో చూడడానికైనా వస్తాడు. కాదు, ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారా? మీ దగ్గర ఆయన నేర్చుకున్నారా? భాస్కరే నా దగ్గరకు వచ్చి వాయిస్లు నేర్చుకున్నాడు, మిమిక్రీ నేర్చుకున్నాడు. ఎన్ని వాయిస్లు నేర్పించానో అది మీరు
గుర్తుపట్టలేరు, వదిలేండి. ఒకటి కమెంట్ వచ్చింది, డాష్ పగలు కొడితే ఇంకోసారి వాయిస్ చేస్తే అంట. వాళ్ళ అభిమానం. సేమ్ సుమన్ శెట్టి గారి వాయిస్ లా ఉంది అంట. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. జూనియర్ బుల్లెట్ భాస్కర్ అంటున్నారు అందరూ. ఎవరు జూనియరా? అవును, జూనియర్ బుల్లెట్ భాస్కర్ అతను. మిమ్మల్ని జూనియర్ బుల్లెట్ భాస్కర్ అంటున్నారు. నేను సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్, భాస్కర్ జూనియర్ బుల్లెట్ భాస్కర్. నువ్వు లవర్ బాయ్ ఎంట్రా లపాకి అంట. లపాకి అంటే నాకేం తెలుసు. ప్రేమ, నేనంటే అంత ప్రేమ కాబట్టి లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అని పిలుస్తున్నారు. తట్టుకోలేకపోతున్నారు. Okay. తట్టుకోండి బ్రదర్. ప్రతి వాయిస్ కి చివర గుర్రం సౌండ్ ఏంట్రా బాబు అంట. గుర్రం సౌండే కాదు బ్రదర్, మేక వాయిస్ చేశా, పిలి వాయిస్ చేశా, చాలా చాలా వాయిస్లు చేశా. మీరు చూడండి బ్రదర్. ఓకే, ఒకసారి జంతువుల వాయిస్ కూడా చూద్దామా? కుక్క వాయిస్. కుక్క వాయిస్ నేను అంది. అదే చేసింది అదే అండి, కుక్క వాయిస్. కుక్క వాయిసా? ఇది వయసు అయిపోయిన కుక్క రాస్తుంది అలా ఉంది అంటే వాయిస్. కొంచెం జలుబు చేసింది వాయిస్. ఓకే, పిల్లి. ఓకే, నక్క. ఓకే, ఊదినట్టు ఉంది, అది సౌండ్ చేసినట్లేదు. నక్క వాయిస్ ఇన్సల్ట్ చేయకండి. ఓకే, మేక వాయిస్. ఓకే, దున్నపోతు వాయిస్. చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుంది, అది కాదు. దున్నపోతు వాయిస్ అండి అది. ఓకే, ప్యారెట్ చిలుక వాయిస్. చిలక. మీరు చేసేవి ఇంట్లో చేసేవి ఇక్కడ చేయదు, కెమెరా ముందు వాయిస్ Hello. ఉంది. చిలక వాయిస్ అన్నారా? చిలక వాయిస్ అన్న. మీరు నేను ఏం చేతితో చేస్తారు? చేస్తాను, ముక్కుతో చేస్తాను, మీకు అనవసరం. మీరు ఏడుతో పడతారో చేస్తే మీకు నా కెమెరా ఇష్టం అండి. మీకు కెమెరా పెట్టింది అందుకే. కెమెరా నుండి తిప్పుకోండి నా వైపు, నా ఇష్టం, నా మిమిక్రీ. సరే, కాకి వాయిస్. సడన్ గా అడగకండి, టైం తీసుకుని అడగండి. ఓకే, మీరు సడన్ గా వాయిస్ చెప్పకండి, టైం అది నా తీసుకొని ఇష్టం. చెప్పండి. అది నా స్టైల్. సరే, కాకి వాయిస్. ఏంటి పిల్లి కాకి కలిసి అరుస్తున్నట్టున్నాయి. అదే మన మిమిక్రీ స్పెషాలిటీ. సో మీరు జంతువుల వాయిస్ కూడా చాలా చండాలంగానే చేశారు. అద్భుతంగా చేశానని చెప్పండి. మీరు అనుకుంటే సరిపోదు, మాకు కూడా అనిపించాలి. అనుకోవాలి, అనుకొని తీరాలి. సరే, పంది వాయిస్ చేయండి ఒకసారి. ఏంటి పంది వాయిస్? ఏదో పాడైపోయినట్టు రోడ్డు మీద కీక్తున్నట్టు. పంది వాయిస్ గమనించు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. బండి మీద వెళ్ళినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది? బండి సౌండ్. బైకా? బండి నడపమని లేదు, ఇప్పుడు వాయిస్ చేయమన్నది. వాయిస్ చేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసే టాలెంట్ నాది. ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ వాయిస్ రావట్లేదు మీకు. వాయిస్ వచ్చింది, ఇందాకే చెప్పి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. సరే, బుల్లెట్ బండి సౌండ్ ఎట్లా వస్తుంది? డాక్టర్ 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 అన్నది ఏమైంది? బుల్లెట్ వాయిస్ చేశా. ఓహో, మీకు హెల్త్ బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెక్ చేసుకోండి. ఓకే, ఇది విన్నాక వాయిస్ అలానే అనిపిస్తుంది. మీరు నార్మల్ గా వాయిస్ బాగా రావడానికి సాధనలు చేస్తారు కదా, మీరు ఏమైనా చేస్తారా అలాంటి సాధనలు? సాధనలు చేయడం అంటూ ఉండదు. మరి చేయొచ్చు ఒక కదా. వాయిస్ విన్న తర్వాత కాదండి, చేస్తే అద్భుతంగా చేయడం ఇది నా టాలెంట్. కాదు, చేస్తేనే కదా ఏమైనా బాగా ప్రాక్టీస్ ఉంటది. వచ్చేది. ప్రాక్టీస్ ఉంటది. నాకు ఎక్కువ అవగాహన ఉంది, ఓకే దానికే టైం పడుతుంది అని చెప్పారు మినిమం. ఓకే, 1 year టైం పడుతుంది. ఎస్. సో మీరు ఒక పెద్ద మూవీలో ఐటమ్ సాంగ్ వస్తే హీరోగా చేస్తారు? ఐటమ్ సాంగ్ హీరోగా చేస్తారు ఐటమ్ సాంగ్? ఓకే, హీరోయిన్ కదా ఐటమ్ సాంగ్ చేయడం. హీరో హీరోయిన్ ఇద్దరు చేయాలి. ఓకే, చేస్తాను. అప్పుడు ఏ హీరోయిన్ ఉంటే చేస్తారు? శ్రీలీల అని చెప్పాను కదా. ఎందుకు అమ్మాయి మీద పడ్డారు, చిన్నపిల్ల మీద? చిన్నపిల్ల కాదు, ఆ? మీకు చిన్నపిల్ల. ఆ? అమ్మాయి చాలా బాగుంటది, అమ్మాయి బాగానే ఉంటుంది మరి. మంచిగా యాక్టింగ్ చేస్తుంది. ఆ. శ్రీలీల అంటే, శ్రీలీల గారు అంటే నాకు చాలా ఇష్టం. కాదండి, అమ్మాయి బాగుంటారు, బాగా యాక్ట్ చేస్తారు, బాగా డాన్స్ చేస్తారు. మరి మీకు ఈ 3 లేవు కదా, ఏం చేస్తారు? 3 ఉన్నాయని మీరు అనుకోవాలి. అనుకోవాలి. మీరు అనుకుంటారా మీకు ఉన్నాయని 3? అన్ని టాలెంట్ నాకున్నాయి. ఓకే, ఉన్నాయి కాబట్టి మీరు గమనించాలి, ఓకే. గుర్తుపెట్టుకోండి. మీరు హెచ్చరిస్తున్నట్లేదు, మీరే భయపడుతున్నట్టుంది. ఎవరు? మీరు. భయం నా బ్లడ్ లో లేదు మేడం. కొన్ని గొంతులో ఉందా? గొంతులో కూడా భయం లేదు. అందుకే ఆ వాయిస్ ఏది పడితే ఆ వాయిస్ చెప్తుంది. ఏది పడితే అది కాదండి, నాకు నచ్చిన వాయిస్ లో నేను చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, అందరి అభిమానం. రీసెంట్ గా విశ్వక్సేన్ గారు మీ వీడియో ఒకటి స్టోరీలో కూడా పెట్టుకున్నారు. సో ఒక్కసారి విశ్వక్సేన్ గారు వాయిస్ ట్రై చేయండి. లవర్ లక్ష్మీనారాయణ, మీ వాయిస్లు చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు. అద్భుతం అద్భుతం, సూపర్ సూపర్. ఆయన వాయిస్ తో ఒకసారి ఆయన వాయిస్ చేయండి. ఇందాక చేశానండి,
విశ్వక్సేన్ గారి వాయిస్ చేసి. ఇది అయిందా? అవును ఒకసారి చేయండి. చేశానండి, టైం పడుతుందని చెప్పానా? పదే నస పెడతారండి. సరే, నాగ చైతన్య వాయిస్ చేశారా మీరు? చేశాను కదా, చేయమంటారా? వద్దు చెప్పే. సో ఫైనల్ గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు, నాకు ఈయనకి సంబంధమే లేదు, ఆ వాయిస్ కి అసలు సంబంధం లేదు. సో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఒకసారి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా వీరాభిమానిని కాబట్టి ఆలోచించి వాయిస్ చేయండి ఒకసారి. అభిమాని కదా, ఆలోచించి చేయండి వాయిస్. ఖచ్చితంగా చేయండి. ఏదో నీ గుమ్మంలో అడుగు పెట్టాలంటే నేను పోలీసులు భయపడుతున్నట్టుగా, ఇప్పుడు చూడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు చూడు సరిగా చూడు. అవునరా, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. కానీ వాయిసే లేదు సరిగ్గా. మీరు వినండి అమ్మా, ఇందాక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అని చెప్పా. పదే మీరు నన్ను ఇన్సల్ట్ ఇది చేస్తున్నారు. నార్మల్ గా వినడమే కష్టం, మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి వినాలి, అలా ఉంటుంది మన మిమిక్రీ. ఓకే. సో ఎప్పుడైనా అనిపించిందా ఇంకొంచెం మంచిగా నేర్చుకుంటే బాగుంటది 10 మందితో కమెంట్స్ లో తిట్టించుకోవడం కన్నా? అమ్మా, రోజుకి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి మీరేంటి రోజుకి ఇంకా డెవలప్ చేసుకుని వెళ్తున్నాను. డెవలప్ కాదు, ఉన్నది కూడా పోగొట్టుకుని చేస్తున్నారు. లేదు పోగొట్టుకోలేదమ్మా, డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా ఫ్యాన్స్ వాళ్ళ దయ వల్ల నేను ముందుకు వెళ్తున్నాను. ఫ్యాన్స్ ఉన్నారా మీకు? ఉన్నారండి. ఓకే. తిడుతున్నారు ఎక్కడైనా కనిపిస్తే మిమ్మల్ని? అమ్మా, ప్రేమతోనే తిడతారు, ఓకే, కావాలని ఎవరు తిట్టరు. ఓకే. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను మరింత ముందుకు వెళ్తున్నాను. ఓకే. yes వాళ్ళ సపోర్ట్ ఆపేసినా వెళ్ళేలా ఉన్నారు మీరు. yes ఎందుకు అంటే మిమ్మల్ని చాలా మంది ఎంత కొట్టినా చావని పాము అంటున్నారు. అది వాళ్ళ అభిమానం. ఎందుకు ఇక మానరా? ఇంకా ఒక ఆశయం ఉండాలి, మనం ఏదైనా సాధించాలి, చేయగలము అని ఉండాలి. మరి మీకు లేదేంటి? ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాను. ఏంటది? మిమిక్రీ. మిమిక్రీ కాదు అది, మీరు బలవంతంగా ఏదో నోటుకొచ్చి చేస్తున్నారు. మిమిక్రీ 10 మందిని నవ్వించడం కోసం ఒక ఆశయం కట్టుకున్నాను. ఓకే. అది మీరు గమనించాలి. అది మీ వాయిస్ ఇంటేనే వస్తుంది కదా నవ్వు, మరి మిమిక్రీ చేసి నవ్వించాలా? మనం ఏం చేసినా నవ్వించాలి. ఓకే. ఇప్పుడు నేను నవ్వించండి ఏమైనా ఒకసారి. చేస్తాను నవ్వించడం కోసం. ఒకసారి నవ్వించండి. ఏమి నవ్వించండి ఒకసారి. మీ అందరి కోసం నాగ చైతన్య గారి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను. ఓకే. ముందే చెప్తారా ఆయన? ఎందుకంటే మీకు ఎవరి వాయిస్ తెలియదు కాబట్టి ముందే చెప్పి చేస్తారు. ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు మన గురించి, కాలేజ్ గురించి. మీ పిల్లలు చదువుకోవడానికి అయితే కాలేజ్కి రావక్కర్లేదు, కరెస్పాండెంట్ కోర్స్ తీసుకోవచ్చు. క్లాస్ లో కూర్చొని దుమ్మ కొట్టే వారి దగ్గర ఉన్న నాలెడ్జ్ క్లాస్ లో కూర్చొని చదువుకునే వారి దగ్గర ఉండదు సార్. నాగ చైతన్య గారి వాయిస్. నాకు తెలిసి మీ పిల్లల్ని మీ మనవర్ని స్కూల్లో కాలేజ్లో జాయిన్ చేసి ఆ డైలాగులు ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఇది నాగ చైతన్య గారి వాయిస్. మీరు స్టిల్ బ్యాచులర్ అంటున్నారు చాలా మంది. ఎస్. అవును, అంటే ఎందుకు బ్రేకప్ ఇట్లా? కొన్ని ఉన్నాయండి, ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఇప్పుడు అడగండి, నన్ను ఇబ్బంది బేసిక్ గా లవ్ పెట్టకండి చేయడమే కష్టం మిమ్మల్ని, మరి మీతో బ్రేకప్ కూడా చేసుకున్నారు. ప్లీజ్ అండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఆ క్వశ్చన్స్ అడగద్దండి. మీకు నా మిమిక్రీ అడగడానికి పిలిపించారు, చేస్తాను. ఇంటర్వ్యూ అంటే ఏంటండి? పర్సనల్ ఇన్ఫో మొత్తం తెలుసుకోవడమే. నా పర్సనల్ విషయాలు అవసరం లేదండి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కనుక్కోవాల్సిన అవసరం మాకు కూడా లేదు. అవసరం లేదు. అలాంటప్పుడు ఎందుకు అడుగుతారు? నా టైం వేస్ట్ చేయడానికి మీరు పిలిపించారా? మీరేమైనా మానసికంగా బాధపడుతున్నారా ఈ వాయిస్ అన్ని చెయ్యాలని? ఏదైనా ప్రాబ్లం అని తెలుసుకుందామని? ఏం ప్రాబ్లం లేదండి, నేను ఫుల్ హెల్తీగా ఉన్నాను. నా ఫ్యాన్స్ కోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకటి చేయండి, మీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకోండి. ఎందుకు? ఆ వాయిస్ ఆపేయండి. వాయిస్లు అద్భుతంగా వస్తున్నాయి, వాళ్ళ అభిమానంతోనే ఇక్కడ దాకా ఈ లవర్ లక్ష్మణ్ వచ్చాడని. వాళ్ళతో పాటు వచ్చారు ఇప్పుడు? వచ్చేటప్పుడు లేదండి, నా ఓన్ గా వచ్చాను. మీ ఓన్ గా వచ్చారు. సో ఇంకా ఈ రోజుతో మీరైతే ఆపరని కూడా తెలిసిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాయిస్ త్వరలో మీరు ఇంకా బాగా నేర్చుకోవాలని, ఇంకా సాధన చేసి మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానేయడం కాదండి, చేస్తారు. మిమిక్రీ ప్రతి ఒక్క వాయిస్ నేను ఇమిటేట్ చేసి మిమ్మల్ని మరింత నవ్వించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ముందుకు రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి. అదే వెనకెళ్ళడం మా ఇంట వంట లేదు, గుర్తుపెట్టుకోండి. మీ అభిమానంతో నేను మరింత ముందుకు వెళ్తాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లవర్ బాయ్ లక్ష్మణ్. కాదు, అవన్నీ లేకపోతేనే మీరు ఇంత హడావుడి చేస్తున్నారు, ఇంకా ఉంటే ఎంత హడావుడి చేస్తున్నారని భయం వేస్తుంది అందరికి. వాళ్ళ అభిమానం అండి, అదే మన చేతుల్లో ఏం లేదు. మీరు ఇంగ్లీష్ కూడా నాన్ స్టాప్ గా బాగా మాట్లాడతారని తెలిసింది. ఏంటి ఇంగ్లీష్? ఎవరు చెప్పారండి మీకు? నాకు తెలిసి ఇంగ్లీష్ లో మాట్లాడతారు అని. లేదండి, ఓన్లీ తెలుగే. ఇంగ్లీష్ కొంచెం కూడా మాట్లాడతారు? రాదండి. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ లవర్ బాయ్ లక్ష్మణ్. మరి వచ్చింది కదా, వస్తుంది. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ లో చెప్పండి. మా కన్నడలో చెప్పమంటారు? వద్దు, ఇంగ్లీష్ చెప్పండి. ఇంగ్లీష్ చెప్పినా కన్నడ లాగా ఉంటది మాకు, సో మేము అర్థం చేసుకో. మై నేమ్ ఇస్ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. మై సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఇన్స్టా ఫేమ్, యూట్యూబ్ ఫేమ్, ఫేస్బుక్ ఫేమ్.
లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. కోడితే దెమ్మ తిరిగిపోవాలి. ఛే, త్వరలో ఎందుకో డీఫేమ్ అవుతారు అనిపిస్తుంది. ఎస్, డీలో కూడా చేస్తానండి. డీఫేమ్ అంటే డీలోకి చేయడం కాదండి. Hmm. సో మిమ్మల్ని ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేసిందా? మిమ్మల్ని మీ వెనకాల పడి లవ్ చేయని ఇబ్బంది పెట్టిందా మీ వాయిస్ విని? చాలా మంది ఉన్నారండి. ఓకే, ఇప్పుడు వాళ్ళ గురించి అవసరం లేదు. మీరు రిజెక్ట్ చేశారా? ఇప్పుడు వాళ్ళ గురించి వద్దండి, మనం మళ్ళా మాట్లాడదాం. ఎందుకు రిజెక్ట్ చేశారు? వద్దు, నాకు నచ్చలేదు. మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని అంటున్నారు చాలా మంది. ఎవరు? మీకు? వాళ్ళ అభిమానం వాళ్ళ చూసే కన్నుల్లో ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ దాకా వచ్చి మీ వాయిసెస్ అన్ని దగ్గర నుండి విన్నాక ఇంకొకసారి పిలవకూడదు అని అనిపించింది నాకు కూడా. ఓకే, వాయిస్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. బాగున్నాయని చెప్పండి. మీకు తెలుగు రాదనుకుంటున్నా. ఎందుకు? అద్భుతంగా ఉన్నాయి అని మీరు అనాలి, కానీ మీకు తెలుగు రాదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అదే మీ డబ్బా మీరే కొట్టుకోండి, సెల్ఫ్ డబ్బా. ఎందుకు? మీ వాయిస్ మీకే నచ్చింది, మాకు నా నచ్చలేదు. వాయిస్ నాకు నచ్చాయి కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. ఎవరందరికి తెలుసు? నా ఫ్యాన్స్ తెలుసు. ఓకే, ఈ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ గారు అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరు చేయొద్దని. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఈయన అకౌంట్స్ ఏవి ఉన్నా కూడా అన్ఫాలో చేసేసేయండి. హలో, ఆమె మాటలు పట్టించుకోదని ఫ్రెండ్స్. అందరూ ఫాలో చేసి నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.